వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ఆంధ్రప్రదేశ్లోని హెల్త్ అండ్ ఇది వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో చాలా రకాల ఉద్యోగాలు అనేది భర్తీ చేశారు. లైక్ ఎలాంటివంటే మనకి చాలా అంటే చాలా రకాలండి. టైపిస్టు, రేడియాలజిస్టు, హౌస్ కీపరు అండ్ ఆల్సో వార్డెను అండ్ ఓటీ అసిస్టెంట్, థియేటర్ అసిస్టెంట్ అండ్ స్పీచ్ థెరపిస్ట్ అండ్ ల్యాబ్ అటెండరు, కంప్యూటర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, ఇలా డిఫరెంట్ టైప్స్ అయితే వేకెన్సీస్ అనేది రిలీజ్ చేశారండి. సో దీని యొక్క పూర్తి వివరాలు అనేది మనం తెలుసుకుందాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే అప్లై చేయండి. వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ లేకపోతే ఈ వీడియోని ఇక్కడే స్కిప్ చేసేయండి. ఎందుకంటే మీకు యూజ్ అవుతుందని మేము వీడియోస్ అనేది చేస్తున్నాం. అది కూడా బేసిక్ ఇన్ఫర్మేషనే ఇస్తాను. మీకు బ్రీఫ్గా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరే చదివి చూసి అప్లై చేసుకోండి. కానీ ఎవ్వరు కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వరు. ఎందుకంటే వీడియోలో లెంత్ అనేది ఎక్కువ అయిపోతుంది, మీకు కూడా టైం అనేది వేస్ట్ అవుతుంది. కాబట్టి వాట్ ఏంటనేది చెప్తాము. సో మీకు మీ ఇంట్రెస్ట్ బట్టి మీరు అప్లై చేసుకోవాలి, చదువుకోవాలి, చూసుకోవాలి, అంతే. సో అది అండ్ అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. మీకు కాకపోతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి యూజ్ అవుతుంది కదా. సో వెంటనే షేర్ చేసేయండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి తెలుపుదాం. సో ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకి చూసేయండి ఏమి ఇచ్చారు. ఇక్కడ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ అండ్ మెడికల్ మనకి ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అనేది ఇచ్చారు కదా. ఇది నోటిఫికేషన్ మనకి ప్రకాశం డిస్టిక్ ఉంటుంది కదా. సో ఈ ప్రకాశం డిస్టిక్ నుంచి అయితే వచ్చింది. అయితే మనకి ఇక్కడ చూసారా ఏమి ఇచ్చారు వీళ్ళు. ఫస్ట్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్, రిక్రూట్మెంట్ ఆఫ్ వేరియస్ పోస్ట్ ఇన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఒంగోలు అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద డిఎంపీ ఏపీ విజయవాడ, గవర్నమెంట్ ఆఫ్ మెడికల్ కాలేజ్ ఒంగోలు అండ్ గవర్నమెంట్ ఆఫ్ జనరల్ హాస్పిటల్స్ అనేది ఇచ్చారు. సో మనకి ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ జనరల్ హాస్పిటల్స్, కాలేజ్ రెండు కాంబైండ్ అయ్యి కొన్ని ఉంటాయి కదా కొన్ని కాలేజెస్. సో అలా ఇక్కడ కాలేజు అండ్ గవర్నమెంట్ హాస్పిటల్. సో అలా ఇక్కడ ఉండే వేకెన్సీ లిస్ట్ అనేది వీళ్ళైతే రిలీజ్ చేశారు. దాని యొక్క పూర్తి వివరాలు అనేది వీళ్ళు ఈ నోటిఫికేషన్లో అయితే రిలీజ్ చేశారు. కాబట్టి కంప్లీట్గా చదివి చూసి అప్లై చేయండి. సో ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడైతే చూసేయండి మనకి ఫార్మ్ ఆఫ్ అప్లికేషన్స్ విల్ బీ అవైలబుల్ ద పోర్టల్. మనకి ఎప్పుడంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది మనకి March 5th అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఫిజికల్ అప్లికేషను. సో మనకి ఎప్పుడు March 20th మనకి March 20th ఈవినింగ్ 5 PM అంటే వర్కింగ్ డేసెస్ ఉంటాయి కదా కాలేజెస్ కానీ హాస్పిటల్స్ కానీ. కొన్ని వర్కింగ్ డేసెస్ మాత్రమే ఉంటాయి, కొన్ని హాలిడేస్ వచ్చినా సండేస్ అయినా సరే వీళ్ళు యాక్సెప్ట్ చెయ్యరు. సో అది ఫస్ట్ ముందుగానే మీరు చూసుకోండి. ఇది March 20th లోపు మీరు ఎప్పుడైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు. ఏంటి మెన్షన్ చేశారు? ఫిజికల్ అప్లికేషన్స్. సో ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే అయి ఉండదు. ఓన్లీ ఫిజికల్ అప్లికేషన్స్ అంటే లైక్ పోస్ట్ ద్వారైనా మీరు డైరెక్ట్గా అయినా సరే వెళ్ళి ఇవ్వచ్చు. సో ఇది ఇలా ఫిజికల్ అప్లికేషన్స్ అంటే. అయితే ఇందులో మనకి ఏమి ఇచ్చారు ఇక్కడ చూడండి. పోస్ట్ వైజ్ వేకెన్సీ ఆర్ రెమ్యునేషన్స్, ఎంత శాలరీ ఇస్తున్నారు, పోస్టులు ఏంటనేది ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే అటెండర్ అండ్ సబార్డినేట్. సో అటెండర్ సబార్డినేట్ టోటల్ 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీళ్ళకి 15K అనేది పర్ మంత్ అనేది వస్తుంది. అండ్ ఆల్సో ఆడియోమెట్రీ టెక్నీషియన్స్ వీళ్ళకి 32K అనేది పర్ మంత్ అనేది వస్తుంది. అండ్ డార్క్ రూమ్ అసిస్టెంట్ వీళ్ళకి 18K పర్ మంత్. అండ్ మనకి డయాలసిస్ టెక్నీషియన్స్ వీళ్ళకి 32K అనేది వస్తుంది. అండ్ ఈసీజీ టెక్నీషియన్ వీళ్ళకి 32K అనేది వస్తుంది. ఎలక్ట్రీషియన్ మెకానిక్స్ సో వీళ్ళకి 18K. FNO ఉంది 15K ఉంది. అండ్ నెక్స్ట్ ఇలా చాలా ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ వీళ్ళకి 18K, ల్యాబ్ అటెండరు 15K. ఇలా మనకి జాబ్స్ ఇక్కడ చూడండి. ఇవన్నీ వాట్ ఏ డిపార్ట్మెంట్స్ ఇవి, వాటి యొక్క శాలరీస్ ఇక్కడ మెన్షన్ చేశారు. అన్నీ చదువుకుంటే పోతే టైం వేస్ట్ అవుతుంది. మీకు ఏం ఇంట్రెస్ట్ ఉందో, ఏ జాబ్ అనేది ఇంట్రెస్ట్ ఉందో సో దాని యొక్క శాలరీ అనేది మీరు చూసుకోండి. సో అది. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి
మనకి నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ అంటే ఏం లేదు, నార్మల్గా ఏ డేట్, లాస్ట్ డేట్ 20th అండ్ నోటిఫికేషన్ డేటు మనకి March 3 రిలీజ్ అయింది. సెక్యూరిటీ అండ్ అప్లికేషన్స్ 21th లోపు వీళ్ళకి మనకి పబ్లికేషన్స్ ఆఫ్ ప్రొఫెషనల్స్ మెరిట్ లిస్టు. సో మనకి దీనికి ఎలాంటి రాత పరీక్ష అనేది లేదు. సో అదొకటి మెయిన్ ఇంపార్టెంట్, రాత పరీక్ష లేదు. నార్మల్గానే మీకు ఏదైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ బట్టి వీళ్ళు ఇంటర్వ్యూ చేసి అయితే తీసుకుంటున్నారు. అది ఇప్పుడు మీరు ఫస్ట్ అప్లై చేస్తారు. సో అప్లై చేసిన తర్వాత క్యాండిడేట్స్ అందరూ మెరిట్ చూస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అసలు ఎంత మెరిట్ వచ్చింది అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళైతే చెక్ చేస్తారు. సో చాలామంది అప్లై చేసేటప్పుడు అప్లై చేసిన దాంట్లో మెరిట్ అనేది ఎంత వచ్చిందో ఆ మెరిట్ చెక్ చేసి వీళ్ళైతే ఆఫ్టర్ ఏంటంటే ఆ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారంట. ఎప్పుడు మనకి చూడండి అంటే April 9th రిలీజ్ చేస్తారు. సో 1 month వరకు అయితే ఖాళీ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ మనకి ఎప్పుడు ఇంకా లాస్ట్ డేట్ అంటే మనకి అగైన్ మళ్ళీ రిలీజ్ చేస్తారు కదా, సో దాని యొక్క డేటు. సో ఈ డేట్స్ అన్నీ కూడా ఇచ్చారంటే వెరిఫికేషన్స్, ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, ఇది May 5th. సో అలా వెరిఫికేషన్స్ అన్నీ కూడా ఇచ్చారు. ఈ డేట్స్ అయితే మీరు చూసుకోండి. March 5th ఫైనల్గా మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ అనేది జరుగుతుంది. సో ఈ మధ్యలో 3 stages అనేది ఉంటుంది. ఫస్ట్ షార్ట్ లిస్ట్ చేస్తారు క్యాండిడేట్స్ని, ఆఫ్టరు ఇంటర్వ్యూ అనేది చేస్తారు, అండ్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. సో ఇలా 3 stages అనేది ఉంటుంది. సో దీనికైతే ఎలాంటి రాత పరీక్ష లేదు కాబట్టి ఈజీగా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు అప్లై అనేది చెయ్యండి. అండ్ ఇంకా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనేది ఇచ్చారు కదా. సో ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూడండి. మనకి ఇక్కడ ఆడియోమెట్రీ టెక్నీషియన్స్ వాళ్ళకి ఏంటంటే మనకి BSc ఆడియోమెట్రీ చేసిన వాళ్ళు కావాలి. అండ్ ఇంకా ఇక్కడ చూడండి అటెండరు, ఆఫీస్ సబార్డినేట్స్ ఉంటారు కదా, వాళ్ళకి 10th పాస్ అయితే సరిపోతుంది. సో 10th పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే ఈ అటెండరు, ఆఫీసు సబార్డినేట్ వేకెన్సీస్కి అనేది మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. సో అది అండ్ ఇంకా ఏముంది, చాలా ఉన్నాయి. ఇంకా డయాలిసిస్, వీటన్నిటికి కూడా మినిమము అంటే ఒక్కొక్క పోస్ట్కి కొన్ని స్పెషలైజేషన్స్ ఉంటాయి. సో ECG అంటే ECG డిప్లొమా చేసిన వాళ్ళు, ఇలా కొన్ని స్పెషలైజేషన్స్ ఉంటాయి. కొన్ని 10th, ఇంటర్, డిగ్రీ కంప్లీట్ చేసినవి కూడా ఇందులో ఉన్నాయి. సో మీ యొక్క పోస్ట్ ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, ఆ పోస్ట్ యొక్క క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు ఆల్రెడీ. సో అదొకటి, కొన్ని డిగ్రీ చేసి ఉండాలి, కొన్ని అండర్ గ్రాడ్యుయేషన్ చేసినవి ఉండాలి, కొన్ని 10th పాసే చాలు, కొన్ని ఇంటర్ చేసినవి కూడా ఉండాలి. సో ఇది మోస్ట్ ఆఫ్ ద పోస్ట్ ఇక్కడ ఏంటంటే 10th, ఇంటర్, గ్రాడ్యుయేషన్, కొన్ని టెక్నీషియన్స్ వేకెన్సీస్, డిప్లొమా చేసిన వాళ్ళు అనేది ఇక్కడ అవసరం. సో మీరు ఇవన్నీ ఒకసారి చూసుకోండి. ఇది అండి. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ అనేది ఇస్తాను, ఒకసారి చూడండి. And thanks for watching this video.